అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. ఈరోజు మచిలీపట్నంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, వాళ్ళ యొక్క పనితీరు ఏంటనేది చాలా స్పష్టంగా మీడియాకే టోకరా కొట్టి ఈ రోజున వాళ్ళు చేసిన పని మీ అందరితో ఒకసారి షేర్ చేసుకోవాలనిపించి నేనైతే ఇప్పుడు ఈ లేట్ అయినా కూడా ఇప్పుడు వీడియో చేయడానికి గల కారణం, మచిలీపట్నంలో పీడిఎస్ రైస్ ఏదైతే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే రైస్కి మన ఒక షాప్స్ ఉంటాయి, రేషన్ డిపోలు అంటారు. ఆ రేషన్ డిపోలో వచ్చిన స్టాక్ని ఏదైతే మొత్తం పంపిణీ చేసిన తర్వాత ఆ స్టాక్ మొత్తం అయిపోయిన తర్వాత జీరో మొత్తం ఏ స్టాక్ లేదని చూపిస్తారు. అయితే ఈరోజు మచిలీపట్నం 53వ రేషన్ షాప్లో కొంత అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఒక చిన్న కంప్లైంట్ వచ్చిందని మచిలీపట్నం ఆర్ఐ కొంతమంది విఆర్ వాళ్ళు కలిసి ఆ షాప్ ని తనిఖీ చేయడం జరిగింది. అదే సమయంలో చాణక్యకి విషయం తెలియటంతో చాణక్య మీడియా కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే షాప్ ఓనర్ వచ్చేసరికి కొంత టైం పట్టింది. ఈ లోపల ఆర్ఐ మనకు చెప్పిన విషయం ఏంటంటే, షాప్ ఏదైతే రేషన్ డిపో తలుపులు తీసిన తర్వాత రేషన్ డిపోలో ఏమీ లేవు. ఏంటి ఏమీ లేవు అంటే, మొత్తం వచ్చిన స్టాక్ అంతా మేము పనిచేసాం, ఏమీ లేదు ఇక్కడ అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విషయం మరి మీకు రిజిస్టర్ బుక్ ఉంటుంది కదా అని చాణక్య మీడియా అడుగుతూ జరిగింది. అడిగితే ఇదివరకు అంటే బుక్స్ లో రాసేవాళ్ళు రిజిస్టర్ ఉండేది, ఇప్పుడైతే అలాంటిది ఏం లేదు. పిఓఎస్ మిషన్స్ ఉంటున్నాయి కదా, ఆ మిషన్స్ లోనే మొత్తం అంతా ఉంటుంది అని చెప్పి, ఆ మిషన్ ఏది మరి ఆ మిషన్ తీసుకొచ్చి చూపించండి అంటే అవి ఉండవు, పైకి వెళ్ళిపోతాయి ఆ మిషన్లు, మా దగ్గర ఉండవు, సంథింగ్ ఏదో కన్ఫ్యూజన్ గా చెప్పారు. దానికి ఏదైతే మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐని మనం పూర్తిగా ట్రస్ట్ చేస్తాం కాబట్టి ఆర్ఐ కూడా ఏమి ఉండవండి, జీరోస్ అయిపోయినాయి, ఇగో స్టాక్ కూడా ఏం లేదు కదా అని చెప్పారు. అక్కడి వరకు వెల్డన్, చాలా బాగుంది, అంతా వచ్చేసాం. తర్వాత అదే టైంలో కొంత నెట్ కొంచెం సరిగ్గా ఏరియాలో వర్క్ అవ్వకపోవటం వల్ల మనకు ఆ సైట్ ఓపెన్ చేసి షాప్ స్టాక్ ఎంత ఉందన్న విషయాన్ని మనం చెక్ చేయడానికి మనకు అక్కడ అవైలబిలిటీ దొరకలేదు. వెంటనే ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇదిగోండి మనం ఏదైతే పీడిఎస్ రైస్ మనకు వచ్చింది షాపుల ప్రకారం ఎలా ఉంటుంది అంటే, aepos.ap.gov.in అని ఒక సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ఏదైతే హోమ్లోకి వెళ్ళి మనం స్టాక్ రిపోర్ట్ కొడితే ఇక్కడ మనం షాప్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలండి. 06810 అనేది మచిలీపట్నం కోడ్. అదే 53 అనేది ఇప్పుడు ఏదైతే ఈ ఆర్ఐలో వెళ్ళి చెక్ చేసిన షాప్ నెంబర్ 53. ఈ 53లో అయితే ఇక్కడ ఏం చూపిస్తుందంటే, రైస్ వచ్చేసరికి క్లోజ్డ్ బ్యాలెన్స్ ఇంకా 1727 కేజీలు చూపిస్తుంది. ఇంకా 1727 కేజీలు చూపిస్తుంది ఇక్కడ. అయితే ఇప్పుడు ఆర్ఐ గారు వెళ్ళి చెక్ చేసిన దాంట్లో ఏం జరిగిందంటే, వాళ్ళు ఏమి లేదంటే పూర్తిగా క్లోజ్ అయిపోయింది అని చెప్పారు. అంటే వెళ్ళిన ఆర్ఐకి విషయం తెలియదా, లేకపోతే ముందే వీళ్ళంతా ఒక మాట అనుకుని మీడియా ఒకసారి వచ్చేసరికి ఏమీ లేదని చెప్పి ప్రయత్నం చేశారా? మరి 1727 కేజీలు అంటే దాదాపుగా 35 కేజీలు, 35 బస్తాలు. ఈ 35 బస్తాలు మరి స్టాక్ ఏమైంది అన్న విషయాన్ని అడుగుదామని వెంటనే ఆర్ఐకి ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్, ఆర్ఐ వెనకాల వచ్చిన విఆర్ఓకి ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్, ఎంఆర్ఓ గారికి చేస్తే నో రెస్పాన్స్, డిఎస్ఓ గారికి కూడా 2 సార్లు చేసాం, వాళ్ళు నో రెస్పాన్స్. మరి ఒక అవకతవకలో జరిగినాయని ఏదో ఒక కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ చెక్ చేయడానికి వెళ్ళిన రెవెన్యూ సిబ్బంది ఈ విధంగా మరి చేయటం అది ఎంతవరకు కరెక్ట్? మరి ఈ 1727 కేజీలు ఇప్పుడు ఆన్లైన్ లో చూపిస్తుంది. ఇంకా ఆ షాప్ నెంబర్ మీద ఏదైతే ఆ షాప్ ఉందో ఆ షాప్ నెంబర్ మీద స్టాక్ రిపోర్ట్ లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఇంకా 1727 అని చూపిస్తుంది. ఆ స్టాకు మీడియా, ఆర్ఐ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ అతను షాప్ ఓపెన్ చేసి చూపించాడు. అక్కడ లోపల ఒక్క బస్తా కూడా లేదు. మరి 1727 కేజీలు ఏమైపోయినట్టు, ఎవరు తిన్నట్టు? మరి ఆ స్టాకుల్ని ఎందుకు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలని ఏదన్నా ఫేవర్ చేశారా, లేకపోతే ఆ మీడియాని కళ్ళు కప్పి వీళ్ళు ఏదన్నా ఇంకేదన్నా చేశారనేది అది వాళ్ళకే వదిలేశాను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.